ఆషాఢ మాసం జూలై 15 నుండి కాశీ వారాహి గుప్త నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో గల కాశీ వారాహి అమ్మవారి ఆలయం ఆవరణలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మండలి చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వేలాది మంది మహిళా భక్తులు అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చెరుకూరు సుబ్బన్న ఆచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వచ్చిన మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆలయ అర్చకులు చెరుకూరు సుబ్బన్న మాట్లాడుతూ కాశీ వారాహి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలనే ఉద్దేశ్యంతో ప్రతి శుక్రవారం భక్తులతో కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే జూలై 15వ తేదీ కాశీ వారాహి అమ్మవారి సన్నిధిలో కాశీ వారాహి గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నామని, ఈ మాల ధరించిన భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదంతో పాటు మాలకు సంబంధించిన వస్త్రాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కుంకుమ పూజ చేసుకున్న భక్తులందరూ కాశీ వారాహి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలన్నారు. స్వరూపిణి అయినటువంటి కాశీ వారాహి అమ్మవారి యొక్క గుప్తరాత్రి నవరాత్రి మహోత్సవాలు మన కరప మండలం కరప కొరిపెల్ల గ్రామంలో ఈ ఆలయంలో ఈ క్షేత్రంలో జూలై 15వ తారీఖు బుధవారం మగాయుడు, జూలై 25వ తారీఖు తొలి ఏకాదశి శనివారం వరకు 11 రోజులు అత్యంత వైభవోపేతంగా కడు శోభాయమానంగా వేదోక్త మంత్రాలతో భక్తుల యొక్క ఆనంద కోలాహల మధ్య హోమాల మధ్య విశేషమైనటువంటి గుప్త నవరాత్రి అనగా వారాహి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనముగా జరుగుతున్నాయి ఈ ఆలయంలో. ఇక్కడ అమ్మవారి పేరేంటండి? చెప్పబోతున్నాం. వారాహి అమ్మవారు. ఈవిడ ఎక్కడ ఉన్నారు? కాశీ మహాక్షేత్రంలో భూగర్భంలో ఉన్నారు. మనం అందరూ కూడా కాశీ వెళ్ళాం. 49వసారి కాశీ. అలాగే రేపు జూలై 15 నుంచి నవరాత్రులు 11 రోజులు అండి, అంటే 9 రోజులు కానీ 11 రోజులు. ఈ 11 రోజులు కూడా అందరికీ చీర జాకెట్ అందరికీ మాలలు కూడా ఇస్తామండి. 11 రోజులు కూడా భోజనం ఇక్కడే పెట్టాలని సంకల్పంతో కూడా ఉన్నాం. ఎందుకంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు, చేసుకున్న బట్టి మనకు ఉంటుంది కాబట్టి ఆ సంకల్పంతో లోక కళ్యాణం కాబట్టి చేస్తున్నాం. ఇది వచ్చే నెల జూలై 15 తారీఖు నుంచి మాల కార్యక్రమం. అలాగే లాస్ట్ రోజు 1,00,000 మందికి జనాలకు ఏర్పాట్లతో చూస్తున్నాం. దానికి 20 ఎకరాల పార్కింగ్ కూడా ప్లేస్ ఏర్పాటు చేస్తాం. అంటే చూడండి ఎంత వైబ్రేషన్ ఉందో. చుట్టుపక్కల దేవతలు ఉన్నా నాకు కాదని అంటలేదు. ఈ కాశీ అమ్మవారు మన భారతదేశంలో 2వ అమ్మవారు కాబట్టి ఎంత మండు ఎండలో కూడా ఎంత జనం అవుతున్నారంటే అదంతా నా గొప్పతనం కాదు, కాశీ వారాహి అమ్మవారి గొప్పతనం కాబట్టి ఈ కార్యక్రమం ఇంత జరుగుతుంది. మీరే చూడండి 15 కుంకుమ పూజ జనం ఎంత చూడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏపీలో ఎంత కుంకుమ పూజ చేసే గుళ్ళు ఎక్కడ లేవు. ఇది కాశీ వారాహి అమ్మవారు ఇచ్చిన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది.